తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హైందవ ఆధ్యాత్మిక పరంపరలో కాలభైరవ స్వామికి ఓ విశిష్ట స్థానం ఉంది. సర్వజ్ఞాన విజ్ఞానాలకు ఆది గురువైన బ్రహ్మ వృత్తాంతంతోనే ముడిపడి ఉన్న పరమ పవిత్ర చరిత్రం కాలభైరవునిది. దేశంలోకెల్లా అత్యంత మహిమాన్విత కాలభైరవ ఆలయం కాశీలో ఉంది. అంతటి ప్రాశస్త్యంతో వెలుగొందే రెండవ దేవాలయం మన రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఇస్సన్నపల్లిలోని దివ్య ఆరామం. రామారెడ్డి ఇస్సన్నపల్లిలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామి గాథను, క్షేత్ర విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. ఆదిశంకరాచార్యులచే స్తుతించబడిన మహిమాన్వితుడు ఈ కాలభైరవుడు. ఉత్తరప్రదేశ్లోని కాశీక్షేత్రం తరువాత దక్షిణ భారతదేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖచే గుర్తించబడిన ఆలయంగా ఇస్సన్నపల్లి శ్రీ కాలభైరవ క్షేత్రం విరాజిల్లుతోంది. భక్తజనాశ్రితుల ఆది వ్యాధులను, అష్ట కష్టాలను నివారిస్తూ వారి కోర్కెలు తీర్చే కొంగు బంగారమై వెలిశారు. ఆదిశంకరాచార్యులచే స్తుతించబడిన కాలభైరవుడు ఉత్తరప్రదేశ్లోని కాశీక్షేత్రం తరువాత దక్షిణ భారతదేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖచే గుర్తించబడిన నిజామాబాద్ జిల్లా ఇస్సన్నపల్లిలోని శ్రీ కాలభైరవ క్షేత్రంలోనే నెలకొని ఉన్నాడు. భక్తులు దీక్ష వహించి భైరవస్వామి మహిమతో కష్టాల కడలిని అధిగమిస్తారని అపారమైన విశ్వాసం. జనతా సుహితా పుష్కరిణి స్నానమే సకల పాప హరణంగా భక్తులు సంభావిస్తారు. అన్ని కాలాల్లోనూ పుష్కరిణిలో నీళ్లు పుష్కలంగా ఉంటాయి. తరిగిపోని ఈ జలాలలో తల మునకలిడి పుణ్యస్నానాలు చేసి పుష్కరిణికి 8 ప్రదక్షిణలు చేసేవారికి, భక్తితో నమ్మి స్వామిని సేవించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని, చేతబడుల వంటివి ఏవీ అంటకుండా భూత ప్రేత పిశాచ బాధలు కూడా తొలుగుతాయని విశ్వాస గాథలను అనుభవ గాథలుగా భక్తులు వివరిస్తుంటారు. భవశంకర దేశిక మే శరణం. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. రావి చెట్టు, వేప చెట్టు కలిసిన దివ్య స్థలంలోని జంట నాగేంద్రుల విగ్రహం మహిమోపేతమైనదిగా పేర్కొంటారు. భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూరమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. నాగేంద్రులు నెలకొని ఉన్న ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం వలన సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
జంట నాగేంద్రుల వెనుక భాగాన ఉన్న శివాలయంలో శివలింగం సర్పసహితంగా కానవస్తుంది. యమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాధినాథ కాల భైరవం భజే కాశికాపురాధినాథ కాల భైరవం భజే. నాగఫణి నీడల్లో లింగం శోభిల్లుతూ ఉంటుంది. ఈ మందిరం బయట శివలింగానికి ఎదురుగా నందికేశ్వరుడున్నాడు. भुक्तिमुक्तिदायकं प्रशस्तचारु विग्रहं भक्तवत्सलं स्थिरं समस्तलोकविग्रहं निक्पणं मनोज्ञकेम किङ्किणीलसत्करं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे. ఈ ఆలయ మూల విరాట్ కాలభైరవ స్వామి అవతారం వెనుక ఓ విశిష్ట పురాణ గాథ ఉంది. బ్రహ్మకు తొలుత పంచముఖాలుండేవి. 4 వేదాలు పరతత్వమని శివుడు ఘోషించినా బ్రహ్మ అహంకారంతో వినలేదట. శివుని జటాజూటం నుండి పుట్టిన కాలభైరవునికి అది ఎంతో ఆగ్రహానికి గురిచేసింది. తన ఎడమ చేతి చిటికిన వేలి గ్రోరుతో బ్రహ్మ పంచముఖ శిరస్సును ఖండించేశాడట. అది విన్న శివుని ఆదేశం మేరకు కాలభైరవుడు బ్రహ్మ కపాలంతో లోకభిక్షాటన చేస్తూ కాశీ క్షేత్రంలోకి వచ్చి శివాంశ సంభూతుడిగా నిలిచిపోయాడు. కాశీలో అలా వెలసిన కాలభైరవుని ప్రతిరూపమే ఈ ఈసన్నపల్లి స్వామి దివ్యమంగళ స్వరూపం. ఈ ఆలయంలోని గర్భాలయంలో ఆ స్వామి దర్శనం కాశీ సందర్శనం అంతటి పుణ్యఫలం. గనగాన గంటల్లోన ఓ భైరవ ఘనమైన దేవుడవో మా భైరవ గనగాన గంటల్లోన ఓ భైరవ ఘనమైన దేవుడవో మా భైరవ సింధూర పూజుడవో ఓ భైరవ సిరిగల్ల దేవుడవో మా భైరవ సింధూర పూజుడవో ఓ భైరవ సిరిగల్ల దేవుడవో. కాశీ క్షేత్రం తరువాత దక్షిణ కాశికా పురాధిపతిగా ఇక్కడి కాలభైరవ స్వామి పూజలందుకుంటున్నాడు. గర్భాలయంలోని శ్రీ కాలభైరవుని విగ్రహం దాదాపు 9 అడుగుల మూర్తి. పూర్తి సింధూర వర్ణంతో కానవచ్చే ఏకశిలా విగ్రహం కాలభైరవునిది. కాలభైరవుడు మీసాలను కలిగి చతుర్భుజుడై ఉన్నాడు. శిరస్సుపై పంచముఖ సర్పఛాయ, ఎడమ భుజంపై అహివల్లభహారం కానవస్తుంది. తెలంగాణం నందు నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డిలోని సదాశివనగరు ఈసన్నపల్లిలో ఇలవేల్పువయ్యావు ఈసన్నపల్లిలో ఇలవేల్పువయ్యావు ఈసన్నపల్లిలో ఇలవేల్పువయ్యావు. రావి చెట్టు కిందనో రత్నాల దేవుడవే వెలసినవో మా భైరవ రావి చెట్టు కిందనో రత్నాల దేవుడవై వెలసినవో మా భైరవ. వచ్చిపోయే భక్తులకు వరములు కురిపించ నిలిచితివో మా భైరవ వచ్చిపోయే భక్తులకు వరములు కురిపించ నిలిచితివో మా భైరవ. బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తికై బ్రహ్మ కపాలంతోనే భిక్షాటన చేసి పునీతుడైన స్వామి కాలభైరవుడు.
ఆ స్వామి విగ్రహమూర్తికి జరిగే అభిషేకాలు, అన్నపూజ దర్శించిన వారికి కూడా సకల దోష నివారణ జరుగుతుంది. అభిషేకాది పూజలను, ఉత్సవ వేడుకలను చూసి మనము తరిద్దాం. కాలభైరవ స్వామికి అన్నపూజ ఎంతో ప్రీతిపాత్రమైనది. పుష్పమాలాలంకృతుడైన స్వామికి అన్నపూజ చేసి ఆ అన్నాన్ని స్వామి పాదాలకు నిండుగా అలదుతారు. కొద్దిసేపు ఉంచిన తరువాత మళ్లీ పాదాలకు అలదిన ఆ అన్నాన్ని తొలగిస్తారు. ప్రతి మంగళవారం ప్రధానంగా కాలభైరవునికి ఈ అన్నపూజ జరుగుతుంది. ప్రతినిత్యం సింధూరాన్ని స్వామి విగ్రహానికి ఆపాదమస్తకం పూస్తారు. శ్రీ కాలభైరవ స్వామి మూల విగ్రహం దిగంబరంగా ఉండటం మరో విశేషం. కాలభైరవాష్టకంలో శంకరాచార్యుల వారు నారదాది యోగి బృంద వందితం దిగంబరం అని స్వామి దిగంబరుడనే స్తుతించారు. కొందరు భావించినట్లుగా దిగంబర జైనమూర్తి కాక శ్రీ కాలభైరవుని ఈ విగ్రహం సనాతన వైదిక దేవతా విగ్రహమే. కాలభైరవునికి క్షీరాభిషేకం ఒక అపురూప దృశ్యం. నీటితోనే స్వామిని అభిషేకం చేస్తారు. ఇక సింధూర పూజ చేసి చేతితో స్వామివారికి సింధూరాన్ని అలది భజన గీతాదులతో స్వామి చెంత భక్తులు భక్తిభావ తన్మయులవుతారు. శ్రీ కాలభైరవాలయంలో కార్తీక బహుళాష్టమి నాడు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతాయి. లక్షలాది భక్తజనం తరలివస్తారు. వైశాఖ మార్గశిర మాసాలలో విశేష వేడుకలు జరుగుతాయి. సింధూర పూజలు, అభిషేకాలు, బిల్వ కుంకుమార్చనలు, రథోత్సవం, జాతర, అగ్నిగుండాలు, పల్లకీ సేవ ఇలా అన్ని వేడుకలు నేత్రపర్వంగా సాగుతాయి. ఆ వేడుకలను మనము తిలకిద్దాం. కాలభైరవ స్వామిని పూలదండలతో అలంకరిస్తారు. పల్లకీలో ఆలయ మండపంలోనే ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించటం, హారతినిచ్చి కనులకద్దుకోవటం, నైవేద్యాలను సమర్పించి విశేష హారతులతో కర్పూర హారతులతో కొలుచుకోవటం జరుగుతుంటుంది. శ్రీ కాలభైరవాలయంలో కార్తీక బహుళాష్టమి నాడు జన్మదిన వేడుకలు జరుగుతాయి. లక్షలాది భక్తులు దేవస్థానానికి అప్పుడు తరలివస్తారు. వైశాఖ, శ్రావణ, మార్గశిర మాసాలలో కూడా విశేషించి వేడుకలు జరుగుతాయి. జన్మదినోత్సవం నాడు
ముఖానికి మాత్రం ప్రకాశమానమైన ధావళ్య దీధితులను ఇచ్చి మిగతా విగ్రహం సింధూర భరితంగానే కానవస్తుంది. భక్తజన బృందం, ముఖ్యంగా స్త్రీలు విశేషంగా చేరి సామూహిక పూజలను బారులు తీర్చి నిర్వర్తిస్తారు. శ్రీ కాలభైరవునికి పాలతోనూ తేనెతోనూ నీటితోనూ అభిషేకం చేసి ముడుపుల దండను నోట్లతో కూర్చి అలంకరించటం, అలాగే పూలదండలు ధరింపచేసి సామూహిక భజనను కావించటం, రకరకాల పుష్పమాలలతో పూసల హారాలతో స్వామి విగ్రహాన్ని అలంకరింపచేయటం చేస్తారు. భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూరమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాలభైరవ స్వామి ఆలయానికి 2 ఫర్లాంగుల దూరంలో ఓ శివాలయం దర్శనమిస్తుంది. అతి పురాతనమైన ఈ ఆలయం విశ్వేశ్వరుని ఆలయం. ఆ ఆలయ విశిష్టతను తెలుసుకుని దర్శించుకుందాం. चाम्पेय गौरार्धशरीरिकायै कर्पूर गौरार्धशरीरकाय चाम्पेय गौरार्धशरीरिकायै कर्पूर गौरार्धशरीरकाय धम्मिल्लकायै च जटा. ప్రవేశద్వారం నుండి లోనికి వెళ్ళగానే ఎడమవైపున ఆంజనేయస్వామి దేవాలయం, కుడివైపున వీరభద్రస్వామి మందిరం కానవస్తాయి. రాతి విగ్రహాలలో జీవకళ తొణికిసలాడుతుంటుంది. ప్రధాన ముఖద్వారానికి, గర్భగుడికి మధ్యలో గల ధ్వజస్తంభం భక్తులను ఆకట్టుకుంటుంది. శ్రీ విశ్వేశ్వర స్వామి, అన్నపూర్ణాదేవి, రుక్మిణి, పాండురంగ విఠలుడు దర్శించి కొలుచుకోదగిన దైవాలు. ఈ ఆలయాలు రామారెడ్డి గ్రామంలో నిత్య పూజలను అందుకుంటున్నాయి. అష్టభైరవులు రామారెడ్డి గ్రామానికి అష్టదిక్కులలో ఉన్నారని, ఈశాన్యంలో ఉన్న శ్రీ కాలభైరవ స్వామియే ప్రధానుడని అంటారు. 1970 నుండి శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం దేవాదాయ శాఖచే గుర్తించబడింది. నిజామాబాద్ పట్టణం నుంచి ధర్మారం, నడిపల్లె, బిచ్పల్లె, పద్మజవాడిల మీదుగా ఈ కాలభైరవ స్వామి ఆలయం ఉన్న ఇస్సన్నపల్లికి వివిధ మార్గాలలో చేరుకుంటారు. హైందవ ధర్మస్థావరమైన ఈ క్షేత్రం పరమ పవిత్ర పుణ్యస్థలం. అభీష్ట ఫలసిద్ధి కల్పద్రుమంగా, కొంగు బంగారంగా భక్తకోటి ఆరాధిస్తోంది. ఆ ఇస్సన్నపల్లి శ్రీ కాలభైరవ స్వామి మనందరి కామితాలను ఈడేర్చాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.